వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలోని జనసేన పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. ఈసారి ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడమే కాదు, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయానికి చేరాయని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇది జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం తెస్తోంది. 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుతోనే బరిలోకి దిగింది. ఈసారి ఆ పార్టీకి గాజు గ్లాసు కేటాయించొద్దని వైసీపీ అభ్యంతరాలు తెలిపింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం మళ్లీ గాజు గ్లాసునే కేటాయించడంతో ఈ పోరాటంలో జనసేన గెలిచినట్టయింది. దీంతో ఈసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుతోనే బరిలో దిగనున్నారు. ఒక రకంగా ఇది ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్లుగా ఆ పార్టీ గాజు గ్లాసు గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్లింది. తద్వారా ప్రజల్లో కూడా జనసేన గుర్తంటే గాజు గ్లాసు అనే ఆలోచన బలపడింది. అందువల్ల ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ అదే గుర్తుతో ప్రజల్లోకి వెళ్లడానికి ఈజీ అవుతుంది. అదే మరో గుర్తిచ్చి ఉంటే ఆ కొత్త గుర్తును ప్రజలకు అలవాటు చేయడానికి చాలా ఇబ్బంది పడేది. సో ఎన్నికల ముందు జనసేన పార్టీకి ఒక గుడ్ న్యూస్ లభించినట్టయింది.